హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారండి? హూ ఆర్ బ్లెస్డ్? దేవుని సన్నిధిలో గడిపిన మనమందరం కూడా ధన్యులము. ఎవరు ధన్యులు అన్న విషయాన్ని గురించి మనం కొన్ని పాఠాలుగా ధ్యానం చేస్తున్నాం ప్రియులారా. 21 పాఠాలని మనం ధ్యానం చేయటానికి దేవుడు సహాయం చేశాడు మనకి. ఈ దినము 22వ ధన్యత అన్న శీర్షికల మీద మనం ధ్యానాలు చేస్తున్నాం. కాబట్టి ఈ దినము 22వ పాఠంలోనికి మనం వచ్చామని చెప్పటానికి, అంటే సగం దాటి వచ్చేసామండి. మొత్తం 40 అంశాలు ఉంటాయని చెప్పాను. ఇప్పుడు మనం 22వ పాఠంలోకి వచ్చాం. 21 పాఠాలు విన్నారండి. దేవుని చేత దీవించబడ్డారా? మీరందరూ కూడా దీవించబడాలని దేవుని నామంలో మీ అందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను ప్రియులారా. మీరు జాగ్రత్తగా శ్రద్ధగా వింటున్నారని, దీవించబడుతున్నారని మీరు తెలియజేస్తున్న సమాచారాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రత్యేకంగా అనుదినం మీ విషయం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రియులారా. ఈ దినము 22వ అంశముగా మనం దేవుని వాక్యంలోనికి వెళదామండి. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 25వ వచనంలో ఉన్నటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం ప్రియులారా. నేను ఆ వాక్యాన్ని చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక, జాగ్రత్తగా వినాలి, వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. ఎవరు ధన్యులు అవుతారంటండి? ఇక్కడ యాకోబు గారు రాస్తున్నారు, విని మరచువాడు కాకుండా క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగుతాడు. విని మరచిపోతే ఏమి కాదు, కానీ ఏమి మనకు వచ్చే ఆశీర్వాదం ఏముండదు. కానీ విన్నదాన్ని క్రియల్లో పెట్టినప్పుడు ఆశీర్వదించబడతాము, ధన్యులమవుతాము అని యాకోబు గారు వ్రాస్తున్నారు ప్రియులారా. ఈ పత్రికకి కొంచెం పూర్వాపరాలని నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను ప్రియులారా. ఈ యొక్క యాకోబు ఎవరు అంటే యేసు ప్రభువారు 12 మంది శిష్యుల్లో యాకోబు ఉన్నాడు, కానీ ఆ యాకోబు కాదండి. ఆ యాకోబు కాదు. అయితే యోసేపు మరియమ్మలకి యేసు ప్రభువారు జన్మించిన తర్వాత మరలా తిరిగి సంతానం కలిగారు. వారికి 4 కుమారులు ఇంకా కుమార్తెలు కూడా ఉన్నట్లుగా దేవుని లేఖనాల్లో మనం చూస్తాం. ఆ 4 పేర్లు యాకోబు, యోసేపు, సీమోను, యూదా. యాకోబు, యోసేపు, సీమోను, యూదా అన్న నలుగురు కుమారులు ఉన్నారు ప్రియులారా. అయితే ఈ 4 కూడా చాలా దేవుని భయభక్తుల్లో పెంచారు. చాలా మంచి తల్లిదండ్రులు యోసేపు మరియమ్మలు. వారి పిల్లలను కూడా చాలా జాగ్రత్తగా పెంచారు. వీళ్ళందరూ కూడా దేవుని పరిచర్యలో తరువాత చాలా వాడబడిన వారు అన్నమాట. వీరందరూ కూడా యోసేపు మరియమ్మలు ఎంత జాగ్రత్తగా పెంచారంటే దైవ భీతిలో దేవుని కోసం వాడబడే సాధనాల్లాగా వారిని పెంచటం జరిగింది ప్రియులారా. అయితే ఆ రీతిగానే మనకున్నటువంటి బిడ్డలను కూడా దేవుని కోసం పెంచినట్లయితే, దేవుని భయభక్తుల్లో పెంచినట్లయితే మన బిడ్డలు ఎంతగానో దీవించబడతారు అన్న విషయాన్ని నేను తరచుగా జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను ప్రియులారా. అలాగే అమ్రాము యాకోబెదులు ఉన్నారు కదండి, వారికి కూడా 3 పిల్లలు ఉన్నారు. 2 కుమారులు, 1 కుమార్తె. ఏం పేర్లు? అహరోను, మోషే, మిరియాము, అహరోను, మోషే. ఇది సీక్వెన్స్. అంటే మిరియాము పెద్దది, తర్వాత అహరోను, తర్వాత మోషే. వీళ్ళు 3 కూడా
ప్రవక్తలుగా పెంచారు ఆ తల్లిదండ్రులు. అలాగే యోసేపు మరియమ్మలు కూడా తమకున్నటువంటి బిడ్డల్ని దేవుని యందు భయభక్తుల్లో పెంచినట్లుగా మనం చూస్తున్నాం. దాని నుంచి మనం ఏమి నేర్చుకుంటున్నామంటే మన బిడ్డలను కూడా దేవుని పట్ల భయభక్తుల్లో పెంచాలి అని మనం నేర్చుకుంటున్నాం. ప్రియులారా, ఈ యాకోబు యోసేపు మరియమ్మల కి పుట్టిన బిడ్డల్లో మొదటివాడుగా చెప్పబడుతున్నాం కదా. ఈ యాకోబు ఈ పత్రిక రాశాడు. అయితే ఇంకొంచెం నేను జ్ఞాపకం చేస్తాను. ఈ యేసు ప్రభువారు జీవించిన కాలంలో ఆయన శిష్యుల్లో వీళ్ళు లేరండి. అంటే ఆయన జీవించిన కాలంలో ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అన్న మాటని మనం చూస్తాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 3 నుండి 9 వరకు చూసినట్లయితే ఒకసారి ఆ యొక్క విషయాన్ని మనం చూడగలుగుతాం. ఎందుకు అంటే ఒకరోజు పస్కా పండుగకి వెళదాము రమ్మన్నప్పుడు అంటారు, పస్కా పండుగకి ప్రతి సంవత్సరం కూడా యెరూషలేముకు వెళ్ళే అలవాటు యూదులకు అందరికీ ఉంటుంది. అప్పుడు యేసు ప్రభువారిని చూసి ఆయన సహోదరులు అంటారు, నువ్వు చాలా అద్భుత కార్యాలు చేస్తున్నావు కదా, ఇక్కడ విలేజ్లో ఉండి నీ పరిచర్య చేస్తే ఏం సుఖం, అక్కడికి యెరూషలేముకి వెళ్ళి అక్కడ చేసినట్లయితే హెడ్ క్వార్టర్లో అయితే నీ పరిచర్య బాగుంటుంది అని అన్నారు. కానీ వారు ఆయన్ని దేవునిగా నమ్మలేదు. అయితే యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత వీరందరూ కూడా 120 మంది మేడగదిలో పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టిన వారిలో అప్పుడు ఉన్నారండి. యేసు ప్రభువారి యొక్క మరణ పునరుద్ధానాల్ని చూసిన తర్వాత వారు ఆయన్ని ప్రభువుగా దేవునిగా విశ్వసించి అప్పటి నుండి కూడా చాలా పరిచర్య చేశారు. ఈ యొక్క యాకోబు పత్రిక వ్రాయటంలో నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటి అంటే పౌలు గారు పత్రికలు రాసిన తర్వాత ఆయన 14 పత్రికలు రాశాడు. ఆ పత్రికలు హెబ్రీ పత్రికతోటి ఆ పత్రికలు అయిపోతాయి. అయితే ఆ తర్వాత మిగిలిన ఒక పేతురు గారు ఒక 2 పత్రికలు రాశారు, యోహాను గారు ఒక 3 పత్రికలు, ప్రకటన గ్రంథం రాశారు. అయితే పౌలు పత్రికలు అయిపోయిన తర్వాత మొట్టమొదటగా వ్రాయబడిన పత్రిక ఏంటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈయన పట్ల ఎంత శ్రద్ధ చూపించాడంటే, ఈయన పరిచర్యని ఎంతగా ఆయన గణపరిచాడంటే పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటగా హెబ్రీ పత్రిక తర్వాత ఈ యాకోబు పత్రిక ఉంటుందండి. ఈ 4 కుమారులు అని చెప్పాను కదా, ఈ యాకోబు పత్రిక తర్వాత పేతురు 2 పత్రికలు ఉంటాయి, తర్వాత యోహాను పత్రికలు ఒక 3 ఉంటాయి. ఆ తర్వాత యూదా పత్రిక ఉంటుంది. అంటే యోసేపు మరియమ్మల 4వ కుమారుడు యూదా అని చెప్పాను కదా, ఆ యొక్క యూదా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. అంటే పౌలు పత్రికలకి అయిపోయిన తర్వాత యాకోబు పత్రిక మొదటిదైతే యూదా పత్రిక చివరదనమాట. ఆ తర్వాత ఇంకా ప్రకటన గ్రంథం ఆరంభమవుతుంది. ప్రియులారా, నేను ఎందుకు ఇన్ని విషయాలు చెప్తున్నాను అంటే ఆ తల్లిదండ్రులు ఎంత భయభక్తులతోటి పెంచారన్న విషయం నన్ను చాలా ఆలోచింపజేసింది, ఉత్తేజపరిచింది. ప్రియులారా, యేసు ప్రభువారు బ్రతికున్నప్పుడైతే ఈ లోకంలో సజీవులుగా ఉన్నప్పుడైతే వాళ్ళు మా అన్నయ్యే కదా అనుకున్నారేమో. ఎందుకు అంటే ఆయన మానవునిగా ఈ లోకంలో జన్మించి మానవునిగా సామాన్య మానవుడిగా సంచరించాడే తప్ప ఆయన ఒక ప్రత్యేకంగా ఎవరికీ కనబడలేదు అని చెప్పటానికి నేను ఎన్ని విషయాలు చెప్పాను. ఏమిటి అంటే మనం కొన్ని ఫోటోల్లో చూస్తున్నట్లుగా ఆయన నడిచి వెళుతూ ఉంటే ఆయనకి ప్రత్యేకత ఏమీ లేదు, మనలాగే నడిచాడు, మనలాగే సంచరించాడు. ఇట్లా పైన ఏదో వెలుగు తిరుగుతున్నట్టుగా అట్లా మనం ఊహించుకోవటానికి ఏమి లేదండి. ఆయన రోడ్డమట అలా నడిచి వెళ్ళిపోతూ ఉంటే మనల్ని ఎలా చూసారో ఆయన కూడా అలాగే చూశారండి. అంటే మానవునిగా ఆయన
అత్యంత తగ్గించుకొని తన దైవత్వాన్ని, తన మహిమను విడిచిపెట్టి ఆయన సామాన్యుడిగా ఈ లోకంలో ఎలాగ జీవించాడు అంటే, సొంత అన్నదమ్ములు కూడా, సొంత తమ్ముళ్ళు కూడా, సొంత చెల్లెళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళు కూడా ఆయన్ని దేవునిగా గుర్తించలేకపోయారు. అంటే సామాన్యుడిగా ఆయన ఈ లోకంలో జీవించాడు ప్రియులారా. అయితే యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత ఆ మేడగదిలో పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టిన 120 మందిలో ఈ యొక్క సహోదరులు, యేసు తల్లి అయినటువంటి మరియ కూడా శిష్యులు, ఈ సహోదరులు, యేసు తల్లి అయిన మరియ, వీరందరూ కూడా ఆ 120 మందిలో ఉండి ఆ పరిశుద్ధాత్మను ఆ రోజు పొందుకున్నారండి. పరిశుద్ధాత్మను ఎప్పుడైతే పొందుకున్నారో వారు ఆత్మలో బలపడి అనేక కార్యాలు చేయటానికి వారు బలపరచబడ్డారు ప్రియులారా. అంతేకాకుండా ఈ యాకోబుని గలతీ పత్రిక 9వ అధ్యాయము 3వ వచనంలో ఉంటుంది, సంగమునకు స్తంభములుగా ఎన్నుకోబడినటువంటి వారిలో ఈ యాకోబు, పేతురు, యోహాను ఉన్నారు అని చెప్పబడింది. అంటే సంఘానికి స్తంభాలుగా ఉన్నారన్నమాట. ఆనాడు మొదటి శతాబ్దంలో యెరూషలేము సంఘానికి కాపరిగా ఉండి ఆ చుట్టుపట్ల ఉన్నటువంటి పరిచర్య అంతటికి యెరూషలేము హెడ్ క్వార్టర్ అయితే, ఆ హెడ్ క్వార్టర్లో ఈయన సంఘ కాపరిగా పనిచేశాడు. అలాంటి పరిచర్య చేశాడు ఈ యాకోబు గారు. ఆయన అంతేకాకుండా ఈయనకు ఇంకొక పేరున్నదండి, ఒంటె మోకాళ్ళు కలిగినటువంటి యాకోబు అని. ఆ రోజుల్లో యాకోబులు చాలామంది ఉండేవాళ్ళండి. మంచి పేరు పెట్టుకున్నారు కదా, యాకోబు, పితరుడు అనేటువంటి యాకోబు, గోత్రకర్తలకు తండ్రి అయినటువంటి యాకోబు పేరు పెట్టుకున్నారు ఆ యోసేపు మరియమ్మలు. హల్లెలూయా. కాబట్టి ఒంటె మోకాళ్ళు కలిగినటువంటి యాకోబులు చాలామంది ఉన్నారు. ఈయన్ని స్పెసిఫిక్గా చెప్పాలి అంటే ఈయనకి సింబల్ ఏంటి అంటే ఆ ఒంటె మోకాళ్ళు కలిగిన ఆయన ఆ యాకోబు గారా అనేవాళ్ళు అనమాట. అంటే ఆ ఒంటె మోకాళ్ళు గలవాడు అని ఆయనకి ఎందుకు పేరు వచ్చిందంటే, ఆయన మోకాళ్ళు అంట ఇంతంతలా గడ్డలు కట్టేసి ఉండేయంట. అంటే అంత మోకాళ్ళ ప్రార్థన చేసేవాడు అనమాట. ఆయన పత్రిక 5 అధ్యాయాలు ఉంటుందండి, 5 అధ్యాయాలు ఉంటుంది. ఈ 5 అధ్యాయాలు చదివితే అసలు మనకు ఒక రకమైన ఉత్తేజం వస్తుంది అనమాట. అంత రోషము కలిగినటువంటి పత్రికగా ఈ పత్రికను చూస్తాం. 5 అధ్యాయాలు ఉంటాయి ఇవి. ఈ 5 అధ్యాయాలు చదవటానికి 20 నిమిషాలు మాత్రమే పడుతుంది. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను ప్రియులారా, చదవండి దయచేసి. ఈ యొక్క 5 అధ్యాయాలు చదివినట్లయితే మనకి ఒక నూతన ఉత్సాహం, నూతన ఉత్తేజం కలుగుతుంది అని చెప్పటానికి నేను సంతోషిస్తూ ఉన్నాను ప్రియులారా. తర్వాత నేను యేసు ప్రభువారు ఈ పత్రిక ఆరంభిస్తూ అంటాడు, నేను యేసు ప్రభువారికి స్వయాన తమ్ముణ్ణి అని చెప్పలేదండి. ఎంత తగ్గించుకున్నాడు అంటే యేసు క్రీస్తుకు దాసుడను అని ఆరంభిస్తాడు. మొదటి వచనాన్ని చదువుతున్నాను, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాను. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశములలో చెదరని ఇశ్రాయేలీయులకు శుభమని చెప్పి వ్రాయినది. ఇశ్రాయేలీయులు 12 గోత్రాల వారికి రాస్తున్నాడండి. ఆ ఇశ్రాయేలీయులకు 12 గోత్రాలను గురించినటువంటి భారం ఆయనకున్నదండి. అందుకనే ఇశ్రాయేలీయుల్లో చెదరిన 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాస్తున్నాను. నేను యేసుక్రీస్తుకు దాసుడును అని చెప్తున్నాను. నేను వాళ్ళ తమ్ముడిని, యేసుక్రీస్తు వారి యొక్క తమ్ముడిని అని చెప్పుకోవట్లేదండి. దేవుని నామానికి స్తోత్రం. ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి. ఆయన యేసు ప్రభువారికి మనమందరము దాసులము. ఆ సొంత తమ్ముడు అంటున్నాడు, యేసుక్రీస్తుకు నేను దాసుడను అంటాడు. అంతేకాకుండా చివరి కుమారుడు, 4వ కుమారుడు యూదా అని చెప్పాను కదా. ఈ యూదా పేరు కూడా మంచి పేరు పెట్టారు తల్లిదండ్రులు. యూదా అంటే స్తుతి అన్నది, దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి అని అర్థం. అయితే ఈ పేరు మంచిదే, కానీ పేరు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా దేవుణ్ణి స్తుతించేవారుగా లేరు. మన పేర్లు మంచియే కానీ పేరుకు తగినట్లుగా మన జీవితాలు ఉన్నాయా లేవా అని ఈ దినం మనం ప్రశ్నించుకోవలసిన వారిగా ఉంటున్నాం ప్రియులారా. తల్లిదండ్రులు మనల్ని ప్రేమించే మంచి పేర్లు పెడతారు, కానీ ఆ పేర్లకి మనం ఏ రీతిగా ఆ పేరును బట్టి కొంతమంది యేసు దాసు అని పేరు పెట్టుకుంటారు, యేసుకు దాసులుగా ఉండరు. ఎవరికి దాసులుగా ఉంటారు?
అపవిత్రమైనటువంటి కార్యాలకు దాసులుగా ఉండి దేవుని నామానికి అవమానం తెచ్చేవారిగా ఉంటారు. ఇక్కడ యాకోబు అంటున్నాడు, నేను యేసుక్రీస్తుకు దాసుడు అని అంటున్నాడు. ఈ 4వ కుమారుడైనటువంటి యోసేపు మరియమ్మలకు 4వ కుమారుడైనటువంటి యూదా కూడా యూదా అని పేరు పెట్టారు. యూదా అంటే దేవుణ్ణి స్తుతించటం, ఆరాధించటము అని. ఇక్కడ మనకి ఇస్కరియోతు యూదా కూడా యూదానే కదంటే వాళ్ళ పేర్లు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా మంచి పేరే పెట్టారు. కానీ ఆరాధించాల్సిన యూదా అమ్మేసుకున్నాడండి. దేవుణ్ణి ఆరాధించవలసిన వాడు దేవుణ్ణి 30 వెండి నాణ్యాలకు అమ్ముకున్నాడు. కానీ ఈ యూదా, యోసేపు మరియమ్మల 4వ కుమారుడైనటువంటి యూదా మాత్రం దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి వెంబడిస్తూ ఆయన శిష్యుడు కాదు కానీ ఆయన పరిచర్య చేసినటువంటి, అంటే ఆయన ఉన్న దినాల్లో శిష్యుడుగా లేడు కానీ తర్వాత ఆయన శిష్యుడుగా మార్చబడి ఆ యూదా పత్రికను రాస్తాడు. ఆ యూదా పత్రిక కూడా చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఆయన కూడా ఏమని రాస్తాడంటే, నేను యేసుక్రీస్తు దాసుడను, యాకోబు సహోదరుడును అని రాస్తాడండి. ఆ మాట చెప్పటం కోసం నేను ఇంతసేపు చెప్పాను. ఆ యూదా కూడా ఏమని రాస్తాడంటే, నేను ఎవరిని అనుకుంటున్నారు, యేసుక్రీస్తుకు దాసుడిని, ఆ యెరూషలేము సంఘములో స్తంభముగా ఉన్నాడే యాకోబు, ఆ యాకోబుకు సహోదరుణ్ణి అని రాస్తాడు. అంటే వారు అంతగా దేవునికి దాసులుగా, యేసు ప్రభు వారికి దాసులుగా ఉండి సొంత తమ్ముళ్ళైనప్పటికీ కూడా వారు ఆ రీతిగా చెప్పుకోలేదు కానీ మేము యేసుక్రీస్తుకు దాసులము అని చెప్పుకున్నారు. ప్రియులారా, ఆ రీతిగా మనం కూడా తగ్గించుకొనవలసిన వారిగా ఉంటున్నాము. యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు అందరూ కూడా ఆయన విషయమై అభ్యంతరపడ్డారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 55 నుంచి 58వ వచనం వరకు చూసినట్లయితే అక్కడ అందరూ అభ్యంతరపడ్డారు, వారి సహోదరులు కూడా అభ్యంతరపడ్డారు అన్న మాటని నేను జ్ఞాపకం చేయటం కోసం చదువుతున్నాను ఈ మాటలు. ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయము 55 నుండి 58 వరకు చదువుతున్నాను. ప్రియులరా, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సహోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా? ఇతనికి ఈ కార్యములు ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. అంటే అక్కడ చుట్టూ ఉన్న సమాజము అభ్యంతరపడ్డారు, అలాగే వాళ్ళ సహోదరులు కూడా అభ్యంతరపడ్డారు అన్న మాటని మనము యోహాను సువార్త 7వ అధ్యాయము 3 నుండి 9 వరకు చూస్తే మనకు ఆ విషయాలు అర్థమవుతాయండి. అలాంటి అభ్యంతరపడినటువంటి యాకోబు లేదా యూదా పత్రికలు ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన పరిశుద్ధ గ్రంథాలు మన మేలు నిమిత్తం దేవుడు సమకూర్చటానికి వారిని దేవుడు అంగీకరించాడు. ప్రియులారా, పాఠంలోనికి వెళదామండి, పాఠంలోనికి వెళదాము. మనం చదువుకున్న మాటలో ఉందంటే ఏమనుందంటే, విని మరచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును. ఇక విషయానికి వస్తే మనం విన్నదాన్ని క్రియల్లో పెట్టాలి. అంతేకాని మర్చిపోయి దాన్ని విని పక్కన పెట్టేసినంత మాత్రాన మనకి వచ్చే ఉపయోగం, లాభం ఏమీ లేదు అని ఈ యాకోబు జ్ఞాపకం చెప్తున్నాడు. ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31 నుండి 32 వరకు చూసినట్లయితే, యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుతున్నాను. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నా మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తించరు. వారు నోటితో ఎంతో ప్రేమను కనపరచుదురు కానీ వారి హృదయం లాభమును అపేక్షించుచున్నది. నీవు వారికి వాయిద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. నీ మాటలు వాళ్ళు ఎలా వింటున్నారు అంటే అదేదో కహాని విన్నట్టు వింటున్నారు తప్ప నువ్వు చెప్పిన అసలు చాలా చక్కగా వస్తున్నారు, బుద్ధిమంతుల్లాగా కూర్చుంటున్నారు, చాలా జాగ్రత్తగా వింటున్నంతసేపు తల తిప్పకుండా వింటున్నారు. కానీ నువ్వు వారికి ఎలాగున్నావు అంటే
బాగా మంచి పాట గాన కచేరీలో అని పాట పాడుతుంటే మైమర్చిపోయి వింటారే, అలా వింటున్నా అంటే నువ్వు వాళ్ళకి ఎలా కనబడుతున్నావు అంటే మంచి వాయిద్యకారులాగా మంచి సంగీతం వినిపించే వాళ్ళలాగే నిన్ను చూస్తున్నారు. కానీ వారు నువ్వు చెప్పే మాటని వారు గ్రహించట్లేదు, ఆ ప్రకారం అనుసరించట్లేదు. జనులు రాదగిన విధంగా ఎంత చక్కగా రెడీ అయ్యి వస్తున్నారు, ఈ చక్కగా వింటున్నారు, నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుని నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమను కనపరుస్తారు, నీవు వారికి మంచి వాయిద్యకారుల్లాగా ఉన్నావు. అంతేగాని నీ మాటలు వింటున్నారు కానీ నువ్వు చెప్పేది చేయట్లేదు, దానివల్ల వారికి ఏం ప్రయోజనం ఉంది అని దేవుడు అక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం, దేవుడు మన మీదకి ఉగ్రత రాబోతూ ఉంది, చివరి దినాల్లో కడవరి దినాల్లో మనం ఉన్నాము అని బోధించబడుతూ ఉన్నాం, ఎంతో వాక్యం ప్రకటించబడుతూ ఉంది, వింటున్నాం, బాగా వింటున్నాం. కానీ ఆ ఉగ్రత నుండి తప్పించుకునే మార్గంలోనికి రావట్లేదు, ఏం ప్రయోజనం అని దేవుడు ఈ సమయంలో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఒక పక్షి ఉన్నది, ఆ పక్షికి పిల్లల్ని చేసిందండి. పిల్లల్ని చేసిన తర్వాత దానికి తన అన్నిటి విషయంలో చాలా శ్రద్ధ కలిగి అంతవరకు ఎక్కడికెక్కడికి వెళ్ళి ఆహారం తెచ్చి వాటికి రెక్కలు వచ్చే వరకు కూడా వాటిని పోషిస్తూ ఉన్నాయి ఆ తల్లి పక్షులు. అయితే వాటికి రెక్కలు వచ్చి ఎగిరిపోబోతున్నాయి అని తెలిసిన తర్వాత తెలిసినప్పుడు వాటికి చాలా భయం వేస్తుంది. అయ్యో, నా పిల్లలు ఎగిరిపోయి ఏదన్నా బోయవాడు వల్ల చిక్కుతారేమో, చిక్కినప్పుడు వాటికి బలైపోతారేమో బోయవాడి చేతిలో, ఎట్లాగా వీరికి ఎలా చెప్తే గుర్తుంటుంది అని బాగా ఆలోచించి ఒక మంచి ప్లాన్ చేసి ఏమనుకున్నాయంటే ఎంత చెప్పినా వీరికి గుర్తుంటుందో ఉండదో కాబట్టి ఒక పాటలాగా మనం వారికి నేర్పిస్తే ఎప్పుడు పాడుకుంటూ తిరుగుతూ ఉంటారు కాబట్టి వారికి జాగ్రత్తగా ఉంటారు అని ఒక ఆలోచన వచ్చి వాటికి ఒక పాట నేర్పించినాయండి ఆ పక్షులు. ఏమని అంటే, బోయవాడొస్తాడు, గింజలు వేస్తాడు, వలలో వేస్తాడు, వలలో బిగిస్తాడు, బుట్టలో వేస్తాడు, తీసుకుపోతాడు, చంపుకు తింటాడు, జాగ్రత్త. పాట, ఒక పాటలాగా మంచి లిరిక్ దానికి ఏర్పరిచి చక్కగా నేర్పించింది. ఏమని, బోయవాడొస్తాడు, గింజలు వేస్తాడు, వలలో బిగిస్తాడు, బుట్టలో వేసుకుంటాడు, తీసుకుపోతాడు, కోసు తింటాడు, కాబట్టి జాగ్రత్త. సరే, పిల్లలకు పాట బాగా వచ్చేసింది. పాట బాగా వచ్చింది కదమ్మా? వచ్చింది మమ్మీ. బాగా మరి ఆ పాట పాడుకుంటూనే ఉండండి, మర్చిపోబోకండి, మీరు ఆ పాటను మర్చిపోబోకండి, జాగ్రత్త. బోయవాడు వస్తాడు, మిమ్మల్ని మీకు ఎర చూపిస్తాడు, గింజలు వేస్తాడు, వాటిని ఆశించబాకండి. దాని మీద వల ఉంటుంది, ఆ వలలో చిక్కుకుపోతారు మీరు. ఆ తర్వాత వచ్చి ఆ వలలో వాటన్నిటిని బుట్టలో వేసుకుంటాడు, బుట్టలో వేసి ఇంటికి తీసుకెళ్తాడు, వాటిని చంపుకు తింటాడు. కాబట్టి ఆ రీతిగా మీరు నాశనం అవ్వకూడదని నేను మీకు ఆ పాటను నేర్పిస్తున్నానమ్మా, బాగా నేర్చుకోండి, ఎప్పుడూ ఈ పాట మర్చిపోబాకండి అని ఆ తల్లి వాటికి నేర్పించింది. పాట బాగా వచ్చేసింది, పిల్లలకి రెక్కలు వచ్చేసింది. ఇంకా మేము ఎగురుతాం మమ్మీ, మేము ఎగిరిపోతాం. ఇంకా అమ్మ ఎగిరితే జాగ్రత్త, బోయవాడు వస్తాడు. మాకు గుర్తుంది పాట, ఏది పాడండి, మళ్ళీ పాడి. బాగా పాడుతున్నాయి, మంచి సంగీతంతో బాగా పాడుతున్నాయి. సరే, పిల్లలకు బాగా వచ్చింది కదా అని పాడుకుంటూ వెళ్తూ ఉంటే ఆ తల్లి చూస్తూ ఉంది సంతోషంగా. అమ్మ, నా బిడ్డలు ఆ బోయవాడి నుంచి తప్పించుకునే మార్గాన్ని నేను బాగా ప్లాన్ చేశానని చాలా సంతోషపడుతూ ఉంది. అంతలోకే అక్కడ బోయవాడు రానే వచ్చాడు, ఆ గింజల వెయ్యనే వేశాడు, దాని మీద వల పరిచాడు. ఒక చెట్టు చాటు నుండి నక్కి చూస్తూ ఉన్నాడు. ఆ పక్షులు ఎగురుకుంటూ ఆ మార్గం గుండా వెళుతున్నాయి. కిందన్న గింజల్ని చూసుకుంటే పాట పాడుతూ ఉన్నాయి. పాట పాడుతాడు, అరే నేను ఇక్కడ గింజలేసానని వీటికి ఎలా తెలుసు, బోయవాడు వస్తాడన్నారు, నేను వచ్చానని వీటికి ఎలా తెలుసు, బుట్టలు వేసుకుంటానని వీటికి ఎలా తెలుసు అని రావా ఏంది, నా వల్ల చిక్కవా ఏందని కొంచెం భయపడుతూ ఆ చెట్టు చాటున నక్కి చూస్తున్నాడు. ప్రియులారా, అంతలోకే ఆ పక్షులు ఎగురుకుంటూ పాట పాడుకుంటూ వచ్చినాయి. వాటి మీద వాళ్ళని పాట ఆపల. బోయవాడొస్తాడు, గింజలు వేస్తాడు, గింజల మీద దిగినాయి. దాని మీద వల వేస్తాడు, వల మీద దిగినాయి. పాట ఆపట్ల.
వలలో చిక్కుకున్నాయి. ప్రియులారా, ఆ బోయవాడు రానే వచ్చాడు, వాటిని తీసుకున్నాడు, తన బుట్టలో వేసుకున్నాడు, ఇంటికి తీసుకెళ్తున్నాడు. పాట ఆపట్ల. పక్షులు ఏం చేస్తున్నాయి? పాట ఆపట్ల. ఏమని పాడుతున్నాయి? బోయవాడు వస్తాడు, గింజలు వేస్తాడు, వల వేస్తాడు, వాటిలో చిక్కుతాము, బుట్టలో వేసుకుంటాడు, తీసుకెళ్తాడు. పాట ఆపట్ల. ఎక్కడున్నాయి అవి? బుట్టలోనే ఉన్నాయి. గింజల కోసమే వచ్చినాయి, వలలోనే చిక్కుకున్నాయి. అయినా పాట ఆపట్లే. ప్రియులారా, దేవుడు యాజ్ ఇట్ ఈస్గా అలాగే చేశాడండి మనకి. దేవుడు తన సంకల్పాన్ని అంతటిని కూడా తన దైవ గ్రంథంలో మన కోసం రాసించాడు. ప్రియులారా, ఆ బోయవాడి వలలో చిక్కకూడదని మనము, ఆ నిత్య నరకాగ్నికి వెళ్ళకూడదని మనము, దేవుడు మనకి ఎంతగానో ఈ యొక్క గ్రంథాన్ని గురించి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆ యొక్క నరకం యొక్క భయంకరత్వాన్ని గురించి, ఆ నిత్య జీవము యొక్క ఔన్నత్యాన్ని గురించి మనకి బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా దేవుడు అనేకమైనటువంటి హెచ్చరికలు చేశాడు. ప్రియులారా, అన్ని చదువుతానే ఉన్నాం, అన్ని వింటూనే ఉన్నాం, బోయవాడు వల్లోనే ఉన్నాం, అయినా పాట ఆపట్లేదు. మనకు అన్నీ తెలుసు. బోయవాడు వస్తాడు, మనకు నరకానికి నడిపిస్తాడని, సాతాను వలలో చిక్కుతామని మనకు తెలుసు. కానీ తెలిసినా కూడా వాని వలలో ఉండి కూడా మనం ఆనందంగా పాటలు పాడుకుంటున్నాం. వాడు నరకానికి నడిపిస్తాడండి. మనకు అన్నీ తెలుసు, తెలియదని కాదు, మనకు అన్నీ తెలుసు. నరకం యొక్క భయంకరత్వం తెలుసు, నిత్య జీవం యొక్క ఔన్నత్యం తెలుసు. అయినప్పటికీ కూడా మనం ఆ వింటున్నాము కానీ మరచిపోతున్నాం. ఏం ప్రయోజనం అండి? ఏం ప్రయోజనం? మనకన్నీ తెలుసు. ఓ మానవుండా, నీ గతి ఏమౌనో తెలియునా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా, నరులెల్ల క్రియల చొప్పున మరి తీర్పు పొందుదురు, మరణ మృతుల లోకము గురియౌను అగ్నికి, మరణ మృతుల లోకము గురియవును అగ్నికి. ఓ మానవుండా, నీ గతి ఏమవుతుందో నీకు తెలుసా? ఈ పాటలన్నీ మనకు వచ్చండి. ఈ పాట రాకపోయినా దీనికి సంబంధించినటువంటి ఆ నరకం యొక్క భయంకరత్వం మనకు తెలుసండి. దేవుని యొక్క ఆ రాజ్యం యొక్క ఔన్నత్యం మనకు తెలుసు. పాటలన్నీ తెలుసు, మాటలన్నీ తెలుసు. రాదగిన విధంగా వస్తున్నాం, కూర్చోవలసినట్టు కూర్చుంటున్నాం, నోటితోట ఎంతో ప్రేమను కనపరుస్తున్నాం, కానీ విని మరచిపోతూ ఉన్నాం. ఏం ప్రయోజనం అండి? ఏం ప్రయోజనం? నరకానికి వెళ్ళాలని కాదుగా దేవుని చిత్తం. మనం నరకాన్ని నుంచి తప్పించుకొని నిత్య జీవములోనికి రావాలని దేవుడు చేసిన సంకల్పంలో మనం ఉన్నట్లయితే, దేవుని వాక్యాన్ని ధ్యానించినట్లయితే నరకాన్ని నుంచి ఎలా తప్పించుకోవాలో మనకు తెలుస్తుంది. ఇక్కడ యాకోబు తన పత్రికలో రాస్తున్నాడు, విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉన్నప్పుడే ధన్యుడవుతాడు. ఈనాటి మన ధన్యవాక్యము ఏమిటి అంటే ప్రియులారా, నరకాన్ని నుండి తప్పించబడి విని మరచిపోయే వారము కాదు, కానీ విని మరచువాడు కాక క్రియను చేయువాడైండి తన క్రియల్లో ధన్యుడవ్వాలి. కాబట్టి దేవుని చేత హెచ్చరించబడినటువంటి మనము ఆయన బాహువుల్లోనికి వచ్చినట్లయితే, ఆయన రక్షణను మనము అందుకున్నట్లయితే ప్రియులారా, మన ముందు సమీపంగా ఉన్నదండి ఇదే రక్షణ దినం. రక్షించబడాలి అంటే ఏం చేయాలి? ఏమో చేయాలి. జపదప్పాలు చేయక్కర్లేదండి, మనం పుణ్యకార్యాలు చేయక్కర్లేదు, ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. కానీ యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడతావు. ఈ రక్షణ దినాన్ని నువ్వు అందుకొని నరకాన్ని నుంచి తప్పించుకొని నిత్య జీవములో ప్రవేశించుమని దేవుడు ఈ సమయంలో మనల్ని హెచ్చరిస్తున్నాడు. అట్టి ధన్యత వింటున్న మనకందరికీ కూడా దేవుడు దయచేయునుగాక. పురుషోత్తమ చౌదరి గారు కూడా ఒక మంచి పాట రాశారండి. ఎరిగి చెడిపోతివి మనసా, ఇక నీ దిక్కు
దిక్కెవ్వరు చెప్పుమా, ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా, ఇక నీ దిక్కెవ్వరు చెప్పుమా. అపరిమిత దయ శాంతులు గల ప్రభు అనిశము కోపింపడు నీపై, కృప వాగ్దాతము నిపుడు దలచిని, యపవిత్రతగని హాయని ఏడువుము, ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా, ఇక నీ దిక్కెవ్వరు చెప్పుమా. ఎరిగి ఎరిగి చెడిపోతే ఇంక మనకు దిక్కేదండి, మనకు దిక్కు యేసు ప్రభువారు. ఆయన దగ్గరకు వచ్చినట్లయితే నిత్య జీవాన్ని మనకి అనుగ్రహిస్తాడు. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు వింటున్న మనకందరికీ దయచేయనుగాక. ఆమెన్. మేము నాయన క్రియల్లో పెట్టి ధన్యులం అవ్వటానికి, నాయన నిత్య నరకాగ్రించి తప్పించబడి నిత్య రాజ్యములో ప్రవేశించి నీతో సదాకాలము జీవించటానికి వింటున్న ప్రతి బిడ్డకు దయచేయమని, వారి కుటుంబాలను నిండారులుగా దీవించి ధన్యులుగా తీర్చుమని యేసు పరిశుద్ధ నామము ద్వారా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పుస్తకం ఎవరికన్నా కావాలి అంటే మమ్మల్ని సంప్రదించండి. అనేకులకు షేర్ చేయండి. మీ అనుభవాల్ని మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. వందనాలు.